అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రస్తుతం అనేక మంది తమ ప్రార్థనలో దేవా దయ చూపించు, దర్శనమియ్యవా నా దేవా, నన్ను కరుణించు మహాప్రభో, నేను మ్రొక్కుచున్నానయ్యా, నా కన్నీళ్లు తుడువయ్యా, నా సమస్య ఇదయ్యా, నా భారం ఇదయ్యా, నాకున్నటువంటి అక్కర్లివయ్యా, ఇవి నువ్వే తీర్చాలయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, రేవు చేరే దారి లేదే, నా నావ నావికుడువు నీవే, నా తెరచాప నీవే, నా చుక్కాని నీవే, దేవా ఉద్ధరించు నాయనా అనే మాటలు, ప్రార్థనలు ఎక్కువగా చూస్తున్నాం, వింటూ ఉంటాం కూడా. అంత మాత్రమే కాదు, రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును. ఉద్యోగం రాదని ఎవరన్నారు? వ్యాపారంలో కలిసి రాదని ఎవరన్నారు? మీ పిల్లలకు వివాహం కాదని ఎందుకు అన్నారు? ఎవరంటున్నారు? మీరు పడిపోయిన చోటే దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. ఇదిగో ఆశీర్వాదం రాబోతుంది, ఇప్పుడే బయలుదేరింది, రేపు మీ ఇంటికి రాబోతుంది. టేక్ యువర్ బ్లెస్సింగ్, రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ కార్యములు జరగబోతున్నాయి. నమ్మండి, మీ అప్పు సమస్యలు తొలగిపోబోతున్నాయి. మీ బిడ్డ వివాహం జరగబోతోంది, మీకు అలా జరగబోతుంది, మీకు ఇలా జరగబోతుంది. ఇటువంటి రకాల ప్రార్థనలు కూడా మనం వింటున్నాం. ప్రియ స్నేహితులారా, వీటన్నిటికీ మించి నన్ను 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 దీవించుము, నా పరిస్థితులు జ్ఞాపకము చేసుకొనుము, నా సరిహద్దులు విశాలపరచు, కుడికి ఎడమకి ముందుకి వెనక్కి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వ్యాపించటం, ఎదగాలి, వేరు దాన్ని ఫలించాలి, అనుకూలమైన వాగ్దానాలు ఎత్తి అరిసి గందరగోళంతో ప్రార్థనలు మనం చేస్తున్నాం, వింటున్నాం, అనేక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాము కూడా. వీటన్నిటికీ మించి మన భక్తి జీవితంలో మనము కలిగి ఉండవలసింది ఏమి అనంటే, ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే స్థాయికి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు జ్ఞాపకం చేసుకోవడం కాదు ఆయన్ని, ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోవాలి. నీవు చేసిన పనులను గుర్తించాలి, నీ సాక్ష్యాన్ని గమనించాలి, నువ్వు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సర్టిఫై చేయాలి, ఆయన సైన్ చేయాలి, ఆయన సీల్ అయ్యాలి. ఆ హార్డ్ కాపీ ఆయన దగ్గర ఉండాలి. ఆయనకి మన పట్ల అటువంటి వాసనత కలిగే రీతిగా ఆ యొక్క అట్మాస్ఫియర్, ఆ వాతావరణం మనం కల్పించాలి. మీరు నన్ను అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-5 వచనాలు మనం గమనించినట్లయితే, యూదారాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు రాజవైద్యులు చెప్పారు, చాలా ప్రయోగాలు అనేక ప్రయత్నాలు చేశామండి, కష్టము ఫలితము లేదండి అని చెప్పి ఉండవచ్చు. చివరికి ప్రవక్త అయిన యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి 2-3 మాటలు చెప్పాడు. మొట్టమొదటిది, నీవు మరణమవబోతున్నావు. 2, నీవు బ్రతుకవు. 3, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అన్నాడు. అని చెప్పి రిటర్న్ బయలుదేరాడు. మీరు జాగ్రత్తగా
రెండో రాజు గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు గనక పరిశీలించినట్లయితే, అప్పుడు రాజైన హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, అక్కడ గోడ అంటే ఆశ్రయము అని అర్థం. ఎవరు ఆశ్రయం? ఆయనే మన ఆశ్రయం. 91 కీర్తన అందరూ కూడా ఎక్కువ దాదాపు భయపడుతున్నప్పుడు ఆ కీర్తన చదువుతారు. మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తునిడను విశ్రమించేవాడు, ఆయన కొండ, ఆయన కోట, నేను నమ్ముకుని నా దేవుడు, ఆయన ఆశ్రయ దుర్గం, నా ఆశ్రయపురం, ఇంకా చాలా చాలా విషయాలు ఇక్కడ తన ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడు అంటే దేవుని సన్నిధి వైపు చూశాడు. దేవుని వైపు తిరిగి ఇలా అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేను ఎట్లా ప్రవర్తించానో, నేను ఎలా ఏమేమి జరిగించితునో జ్ఞాపకము చేసుకో అన్నాడు. మనం చెప్పాలి అంటే ఏమని ఏం చెప్తాం? దయచేసి గమనించండి. ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అని అంటే అర్హత అడుగుతారు. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అంటారు. మన బయోడేటాలో అవన్నీ ఫిల్ చేయాలి. ఆ క్వాలిఫికేషన్స్ దగ్గర మనం ఏంటో, మనం ఏం చదివామో ఏంటో, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవి కాక ఇంకేమైనా చేయగలవా, ఈ చదువు ఒకటే కాకుండా ఇంకా మిగతా ఏమైనా నీకు కంప్యూటర్ కానీ ఇంకేదైనా తెలుసా, లేదా నీకు ఏమైనా స్పోర్ట్స్ తెలుసా, నీకు ఇంకేమైనా వేరే వేరే అర్హతలు ఉన్నాయా, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నావా, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుంటారు. దీంతో పాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ గ్రూపు డిస్కషన్ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత హెచ్ఆర్ దగ్గరకో లేదంటే ఆ ఎండి దగ్గరకో ఆ మేనేజర్ దగ్గరకో వెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చిందో రాదో చెప్తారు. మళ్ళీ దానికి కొంత టైం కూడా ఉంటుంది. పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరికి ఒక 4 రోజుల టైం తీసుకుంటారు. నెల 15 రోజులు అయిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మనం ఎంత కీ పేపర్ చెక్ చేసుకున్నా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వెయిట్ చేస్తాం. ఇదంతా ఒక ప్రాసెస్. ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావా? నా బాధ నువ్వు చూస్తున్నావా? నేను పడుతున్న ప్రయాస నువ్వు చూస్తున్నావా? నేను అప్పు కట్టలేకపోతున్నాను, నాకు ఇలా నష్టం జరిగింది, నన్ను ఇలా అంటున్నారు, నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది అని చెప్తున్నావు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆయన వల్ల జరిగినాయా? ఆయన కొరకు నువ్వు ప్రయాసపడ్డావా? ఆయన కోసం నువ్వు నష్టపోయావా? ఆయన కోసం నువ్వు ఒప్పైపోయావా? ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి గమనించుకోవాలి. పరిపక్వతతో కూడినటువంటి ప్రార్థన కావాలి. అతను ఏం చేశాడో చెప్తున్నాడు. సార్ నాకు ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్, ఇదిగోండి నాకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్, నేను ఇలా ఉన్నాను సార్, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అడ్వైజర్స్గా తీసుకుంటారు కొంతమంది. చాలామంది మినిస్టర్స్ దగ్గర అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఐఏఎస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు. ప్రతి దానిలో ప్రతి వ్యవస్థలో కూడా చాలా అనుభవం కలిగినటువంటి వాడిని, చాలా గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి వాళ్ళు చెప్పే విషయాలు పాటిస్తారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమంటే, ప్రియమైన వారలారా, దేవా నాకు అలా నాకు ఇలా అనే బదులు నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో ప్రభా అని అడగాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఇవన్నీ నేను చేశానని నువ్వు చెప్పుకోవాలి. మరి చెప్పడానికి నీ దగ్గర లిస్ట్ ఏముంది? ఈ మధ్యకాలంలో ఒకరు చెప్పారు, మన జీవితము 7 ఎక్కంతో ముడిపడి ఉంది అన్నారు. 7 ఎక్కంతో ముడిపడటం అంటే మొదటి 7 ఏమీ తెలియనటువంటి, అభోశుభం తెలియనటువంటి జీవితం, ప్రశాంతమైన జీవితం 7 సంవత్సరాలు. తర్వాత 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు బాల్య దశ, కొంచెం కోపతాపాలు, చిన్న విషయాలు, అలగటాలు, ఇలాంటివి తెలుసు. అంత పెద్ద మెచ్యూర్డ్ ఏం కాదు. తర్వాత 21 బాగా మెచ్యూర్డ్ అయినటువంటి విధానం, కౌమార దశ. దాంట్లో ఒక రకంగా జీవితానికి సెటిల్మెంట్ అన్నమాట. ఈ గ్రూప్ తీసుకోవాలి, లేదా ఇలా వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలి అనేది ఒక ఆలోచన విధానం, పరిపక్వత అనేది కలుగుతుంది. 21 అయిపోయింది.
7 4 28కి వచ్చాం. 28కి వచ్చేకల్లా ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నదని ఒక దానిలో సెటిల్ అయిపోతాం. ఏదో ఒక డిగ్రీ. 35 వివాహం, పిల్లలు, కుటుంబం, సంసార జీవితం. 42 ఇన్వెస్ట్మెంట్, పిల్లలు చదువులకు అలాగే ఏం చేయాలా, అలా ఎక్కడ దాచిపెట్టాలా, లేదా ఇంకెలా చేయాలనేది. 49 లోన్లు, ప్లాన్లు, ఇళ్ళు, వాకిళ్ళ కొరకు ఆలోచనలు. 54 ఫిక్స్డ్ డిపాజిట్లు, చిట్ ఫండ్లు. ఇవి ఇంక తర్వాత జీవితం. ఇంకా చివరికి వచ్చేసరికల్లా 63 సంవత్సరాలకప్పుడు ఈ రోగాలు, రొప్పులతో హాస్పిటల్ ఎక్కటం, దిగటం, ఆయాస ప్రయాసలతో ఉంటాం. 70కి ముగింపులోకి వస్తాం. ఇది 7వ ఎక్కం జీవితం. ఈ 7వ ఎక్కం జీవితంలో ఆయన కొరకు ప్రయాసపడింది ఎంత? ఇదే ప్రశ్న, నువ్వు నాకు చేసింది ఎంత, నువ్వు నా కొరకు ఖర్చు పడింది ఎంత, నా కోసం నష్టపోయింది ఎంత అని ప్రభు వేస్తే ప్రశ్న, మన దగ్గర జవాబు ఏముంది? మనం 10వ భాగం, 10వ భాగం అనే దగ్గరికి వచ్చేసరికల్లా అమ్మో అయ్యో అంటున్నాం. మనం దానిలో 22-23% యూదులు చెల్లిస్తున్నారు ధర్మశాస్త్ర ప్రకారం. పోపులో, జీలకర్రలో, సోపులో, వాటిలో కూడా మేము చెల్లిస్తున్నాము, పుదీనాలో కూడా అంటారు వాళ్ళు. సరే, 10వ భాగం పక్కన పెడదాం. కానుకొక్కటే కాదు, ఆయన కొరకు ఏం ప్రయాసపడ్డాం, ఎన్ని ఆత్మను రక్షించాం, ఎంత యథార్థంగా జీవించాం. యథార్థం, నేను యెహోవా యథార్థ హృదయముతో సత్యముతో నేనెట్లు నడుచుకొంటినో నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మరొక భక్తుడు ఇంకొక వ్యాఖ్యానంలో ఇంకొక మాటగా చెప్పుకొచ్చారు. ఏమనంటే, నువ్వు మరణమైపోతున్నావు, బ్రతుకు అంటే ఓకే, బాగానే ఉంది. ఎవరు శాశ్వతం కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో అని ఎవరికీ తెలియదు, అది ఓకే, అది కన్సిడర్. కానీ హిజ్కియా దేవునితో అన్నాడంట. ఒక భక్తుడు తన ఆలోచనలో ఈ మాట చెప్పారు, అది చాలా హత్తుకుంది. ఏమనంటే, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడేంటి? అసలు ఆ మాట ఏంటి? నువ్వు మరణమైపోతున్నావు, బ్రతుకువు, ఇది బాగానే ఉంది, కానీ నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే నేను చక్కగా లేనా? యథార్థ హృదయముతో సత్యముతో నేను వెంబడించలేదా? మూయబడి నీ మందిరాన్ని నేను బాగు చేయలేదా? నిస్వార్థ భావంతో నేను సేవ చేయలేదా? రాజ్యంలో నేను ఆశించానా? ఏమైనా ప్రలోభాలకు గురయ్యానా? ఏదేమైనా రహస్య పాపంలో ఉన్నానా? ప్రతి సందర్భంలో నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాను కదా. అశూరుల దండు కూడా వచ్చినప్పుడు దేవా నువ్వేనని నిన్ను గణపరిచాను కదా. అశూరు సైన్యాన్ని నువ్వే నీ దూతను పంపించి చంపించావు కదా. ఇన్ని జరిగినాయి అంటే నేను ఎక్కడ తప్పు చేశాను? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. నువ్వు దేవా నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనే స్థాయిలో మనం భక్తి జీవితం కొనసాగాలండి. ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది, ఏదో కానుకేసుకున్నాం, దండం పెట్టుకున్నాం, వచ్చేసామంటే ఇంకా అది సండే స్కూల్ లెవెల్, బేసిక్స్ లెవెల్స్లో ఉన్నట్టు, ఇంకా మనం పాలు తాగుతున్న స్థితిలోనే ఉన్నట్టు. మరి ఇంకా మనం భోజనం ఎప్పుడు చేయాలా? పెద్ద మొక్కలతో అన్నం ఎప్పుడు తినాలా? ఆ బొనికెలు ఎప్పుడు కొరకాలా? దానిలో మూలికి ఎప్పుడు బయటికి తీయాలా? ఆ భక్తుడు అంటాడు, ఇప్పుడు దేవుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే. ఈ 3వ మాట ఎక్సెస్, అనవసరంగా అన్నట్లే. నీళ్లు చక్కబెట్టుకో అంటాం ఏంటి? అసలు అంత మాట అన్నాడేంటి? ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏం చక్కబెట్టుకోలేదు ఇప్పుడు దాకా అన్న. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రొఫైల్ తీ, నా ఫైల్ చెక్ చేయి, నా రికార్డ్ చెక్ చేయండి. ఇప్పుడు దేవుడు రికార్డ్ చెక్ చేస్తున్నాడు. వెంటనే మళ్ళీ అదే యెషయాతో చెప్తున్నాడు, పద పద వెనక్కి పద వెనక్కి. అయ్యా నేను పోలేనయ్యా, ఇప్పుడే చావు వార్త చెప్పొచ్చాను. లేదు, శుభవార్త చెప్పు వెళ్ళి, అన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. తన రికార్డు మొత్తం చూపించాడు. ఎక్కడా నిస్వార్థంతోనే ఉన్నట్లుంది. అతన్ని ఎలాగ మనం ఎలా చేస్తాం? పద పద వెళ్ళి నువ్వు మాట్లాడాలి, నేను చెప్పు వెళ్ళి. ఇప్పుడే నేను నడిమిశాలలో నుంచి ఇంకా బయటికే రాలేదు, అప్పుడే మళ్ళీ మాట మార్చి చెప్తే లేదు, నువ్వు వెళ్ళి చెప్పాలి. 5వ వచనం, నీవు కన్నీళ్ళు విడిచడ చూచి తిని. యథార్థమైనగా కన్నీళ్లు రావాలండి.
దొంగ కన్నీళ్లు కాదు, ముసలి కన్నీళ్లు కాదు, తప్పు చేసి ఏడవటం కాదు, అప్పులైపోయి ఎగ్గొడటానికి ఐపి పెట్టేటప్పుడు కార్చే కన్నీళ్లు కాదు, మోసం చేసి అబద్ధాలాడి దొంగతనాలు చేసి వ్యభిచార పాపాల్లో ఆట్లీట్లో రంపలో కూరుకుపోయి దొరికిపోయామని ఏడ్చేప్పుడు ఆ టక్కరి ఏడుపు కాదు, యథార్థమైన కన్నీరు. సత్యముతోనే ఎలా ఉన్నానో, ఎలా బ్రతికానో, నన్ను అనరాని మాట అన్నాడు ఆయన. నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నాకు ఆయుష్యమని ఆరోగ్యమని ఆశీర్వదించమని అడగట్లా. నా ఇల్లు చక్కబెట్టుకోమని నా మీద నిందే చెల్లిపోతున్నట్టుగా అనిపించింది నాకు. ఒక్కసారి చెక్ చేయి ప్రభువా. ఈరోజు మనం అలా అనగలమా? దేవుణ్ణి అలా ప్రార్థించగలమా? అలాంటి ప్రార్థించడానికి సంబంధించినటువంటి ఆ ధైర్యం మనకున్నదా? ధైర్యముతో కృపాసనం దగ్గరికి వెళ్తాం, ధైర్యం కృపాసనంతో దగ్గరికి వెళ్తామంటే ఎట్లా వెళ్తాం ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి? ఇలా వెళ్ళాలి. యథార్థ హృదయముతో, సత్యముతో, నిస్వార్థ భావంతో ఏనా నడిచానో నా రికార్డ్ ఏంటో నువ్వు చెక్ చేయి. ప్రవక్త మాట్లాడు. ఐ వాంట్ క్లారిటీ. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, యెషయా మనం కూడా అంటాం కదా, రికార్డులో తొలగించండి ఈ మాట అనకూడని మాట ఇది. సారీ చెప్పాలి, లైన్ క్లియర్ చేయాలి, ఇలా అనకూడదు, పొరపాటు అయిందని క్షమాపణ చెప్పాలి. అంత ఉంది అక్కడ మ్యాటర్. జ్ఞాపకము చేసుకో. ఆయుష్ కోసమో, ఆరోగ్యం కోసమో, ఆశీర్వాదం కోసమో, నా రోగం బాగవ్వాలనో, నాకేదో సాధించాలని అడగడం లేదు. నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా సాక్ష్యం ఏంటో, నా మనస్సాక్షి ఏంటో 139వ కీర్తనలో చూస్తాం కదా, నేను నడుచుట, నేను కూర్చుండుట, నేను లేచుట, నా పడక, నా నడక, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు నో వెరీ వెల్. నీకు సమస్తం తెలుసు కదా ప్రభువా. యెహోవాని నుండి పరిశోధించి తెలుసుకున్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా నీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళగలను? పాతాళమునందున్నావు, ఆకాశమందున్నావు. నేను ఇటు వెళ్ళగలను, ఎక్కడ దాక్కోగలను? అంటే దేవునికి సమస్తం తెలుసు కదా. సమస్తము తెలిసినప్పటికీ నీవు నీ సాక్ష్యము నువ్వు చెప్పాలి. ఏమంటాడు? నేను రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళుదును, నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలియచేయుతాను. ఏం జల్ది చేస్తాడట? తన అడుగుల లెక్క చెప్తాడంట. నేను రాజువలే ఆయన దగ్గరికి వెళ్తాను. మనం బిక్కు బిక్కుమంట, పాపిని దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, కన్నీళ్లలో నీ స్నేహం కోరుకుంటున్నాను, నువ్వే నా స్నేహితుడివి, నా చెయ్యి పట్టుకో, నన్ను ముట్టుకో, దూషించొద్దు, నన్ను దూరం చేయొద్దు, నీ సహాయం నాకు కావాలి, ఈ టైంలో నువ్వు నన్ను పట్టుకోవాలి. ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నాం మనం. కానీ అక్కడ ఆయన అడుగుతున్నాడు, సత్యముతో, యథార్థ హృదయముతో నేను ఎలా ఉన్నానో, ఎలా నడుచుకున్నానో రికార్డ్ చెక్ చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో. 20వ అధ్యాయం 5వ వచనం 2వ రాజుల గ్రంథంలో చూస్తే యెషయా మళ్ళీ రిటర్న్ వచ్చి, అక్కడ మనం రాయబడలేదు కానీ కొంచెం అర్థం చేసుకుని ఉంటే, యెషయా రాజైన హిజ్కియా ఇలా అడిగి ఉండొచ్చు, ఏమయ్యా హిజ్కియా, ఇంతలో ఏం జరిగింది? ఏం చేశావు? ఏమని ప్రార్థన చేశావు? నువ్వు ప్రార్థన చేశావా? డైరెక్ట్గా ఆయన నీతో మాట్లాడా? చనిపోబోతున్నావు, ఇక నువ్వు బ్రతకువు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని నాకు చెప్పాడు, నేను వచ్చి నీకు చెప్పాను. మరి ఇంతలోకి వచ్చి ఏం జరిగింది? ముఖము గోడ తట్టు తిప్పుకొని తన యథార్థతను, తన సత్యవంతమైన సాక్ష్యాన్ని తను చెప్పటం జరిగింది. అయ్యగారు చనిపోతామని చెప్పినందుకు నాకు దిగులు లేదు, భయం లేదు, కానీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారే, అది నాకు చాలా కష్టం కలిగింది. ఎందుకనంటే నా ఇల్లు ఎప్పుడు కూడా అదొక పెంట కుప్పగా లేదు, అది కొంప కాదు. నా కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానం, నెమ్మది ఉంది. ఆ దేవుని సన్నిధి నేను అనుభవిస్తున్నాను. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాం, ఆయన దగ్గర సాగిలపడ్డాం, ఆయన్నే పూజించాం, ఆయన్నే ఆరాధించాం, ఆయన్నే గనపరుస్తూ జీవించాం. కానీ మీరు వచ్చి అందరి ముందు అలా అనేసరికి నాకు కష్టం కలిగి ఒకసారి నా రికార్డ్ చెక్ చేయమన్నాను దేవుణ్ణి. ఆ రికార్డ్ చెక్ చేశాడు, అందుకే మీరు వచ్చారు. ఆయన ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి అని ఉండవచ్చేమో. ఇప్పుడు యెషయా చెబుతున్న మాట, హిజ్కియా
దేవుడు నా నోట పలికిస్తున్నటువంటి మాటలు. ఒకటి, నీవు కన్యను విడిచిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తాను, 3వ దినమున నువ్వు స్వస్థత పొంది యెహోవా మందిరమునకు మెట్లు ఎక్కిపోవుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవా నన్ను జ్ఞాపకము చేసుకొనము అని అనగాలి. మనం జ్ఞాపకము దేవుణ్ణి చేసుకోమని చెప్పేటప్పుడు దానికి సంబంధించిన రికార్డ్ మన దగ్గర ఉండాలి. ఆ నివేదన పత్రం దేవుని దగ్గర ఉండాలి. నేను చేసిన పని ఇది అని చెప్పాలి. ఊరికి ఆశీర్వాదాలు రావు. కళ్ళబొల్లి ప్రార్థనలు చేయకండి. వింత వింతగా ప్రవర్తించకండి. నీ భావోద్వేగాలను చూసి, నీ యొక్క ఏడుపును కన్నీయుని చూసి ఆయన కదిలించబడతాడని, ఆయన వెంటనే నీ కొరకు దిగి వస్తాడని, యేసు అంటే అయిపోతుంది అని అనుకోమాకండి. ప్రభువా ప్రభు అని వారు పరలోక రాజ్యానికి పోరు. ఆయన వాక్యానుసారం నడుచువారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు, ప్రార్థనలకు జవాబు పొందుతారు. గమనించారా ఈ అంశాన్ని? ఎప్పటినింత లోతుగా దీన్ని గుర్తించారా? నీవు కన్యను విడుదల చూచితే నీ ప్రార్థన అంగీకరించిన నేను బాగు చేస్తాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెంచాను. దేన్ని బట్టి? నీ రికార్డ్ని బట్టి. అండి, మొన్నే చేరాను, నన్ను ప్రమోషన్లు నా లిస్టులో పెట్టండి, నా జీతం పెంచండి, నాకు ఎరియర్స్ ఇవ్వండి, ఇంకా నాకు అవి రావాలి ఇవి రావాలి మనం అడగక్కర్లా. ఆటోమేటిక్గా అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఆ పైన ఆఫీసర్లు పంపించేస్తారు దాన్ని, కాగితాన్ని. నువ్వు చేసే పనిని బట్టి, పరిస్థితులను బట్టి ముందు జరిగిపోతాయి. జీవిత ఖైదు పడుతుంది కొంతమందికి, భయంకరమైన శిక్షలు ఉంటాయి. వీళ్ళ సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలుగా మారటం వలన, వారు చేసిన తప్పులు ఒప్పుకోవటం వలన, పశ్చాత్తాపం పొందటం వలన, వారి యొక్క సత్ప్రవర్తన చూచినటువంటి అధికారులు ఆ పైన ఉన్నటువంటి వారికి లేదంటే ఆ గవర్నమెంట్కి సిఫారసు చేస్తారు, అయ్యా సంవత్సరానికి ఒకసారి సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు విడుదల చేస్తాం కదా, ఆ లిస్టులో వీరి పేర్లు కూడా పెట్టాం. ఏం చేశారు వీళ్ళు? ఇలా మంచి పని చేశారయ్యా, కష్టపడ్డారయ్యా, ఏడ్చారయ్యా, తప్పులు ఒప్పుకున్నారయ్యా, రాళ్ళు కొట్టారయ్యా, అది ఈ పనులు చేశారయ్యా, ఆ డబ్బులు సంపాదించారయ్యా, అవి కూడా తిరిగి ఇచ్చారయ్యా, ఎక్కడ ఎప్పుడు కూడా అధికారులు తిట్టలేదయ్యా, ఎదురు తిరగలేదయ్యా, ఏది పెడితే తిన్నారయ్యా. వాళ్ళు కుమిలిపోతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా ఒకసారి క్షమిస్తే వాళ్ళకు ఒక మంచి జీవితం ఇచ్చినట్టు ఉంటుంది అని అంటే, ఆ యావజ్జీవ శిక్షణ అవన్నీ కూడా రద్దు చేసి సత్ప్రవర్తన లేని ఖైదీలు అని చెప్పి వారికి విడుదల చేస్తారు. రికార్డ్ అండి. మనం థియరీ చూస్తాం, ప్రాక్టికల్స్ చూస్తాం. ఏంటిది? ఆ రికార్డ్స్ని బట్టి మార్క్స్. తప్పులు చేసి ఈఎంఐలు కట్టకుండా డబ్బులన్నీ వాడేసుకొని ఐపీఎల్ పెట్టేసేసి అబద్ధాలు చెప్పి దొంగ సాక్ష్యాలు చెప్పి బ్లఫ్ చేసి మోసం చేసి నమ్మించి అనేక మందిని తప్పుదోవలోకి నడిపించి అనేక రకాలైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనం జీవించి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ అనేక రోగాలు రొప్పులతో ఉండి ఏమి సాధిస్తున్నావు? ఏంటి నీ సాక్ష్యం? ఏది నీ రికార్డు? ఎలా అడుగుతున్నావు? నన్ను జ్ఞాపకము చేసుకో. ఆఖరి కుడివైపు ఉన్నటువంటి దొంగ కూడా అంటున్నాడు, యేసుని రాజ్యం వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. నా తప్పే, నేను బ్రతికిన తప్పే ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఉందా? దేవుని దగ్గర సాగిలపడ్డావా? నిన్ను సజీవయాగంగా అర్పించుకున్నావా? చేసినటువంటి వాటికి నువ్వు పశ్చాత్తాపడ్డావా? అతిక్రమను దాచిపెట్టి వాడు పడుతున్న ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామన్నారు కదా, ఆ కనికరం పొందడానికి నువ్వు యోగ్యుడివేనా? ఆయన నీ ఫైల్ చెక్ చేస్తున్నాడా? దాన్ని యాక్సెప్ట్ చేశాడా? దాన్ని ఆయన సైన్ చేసి సీల్ చేశాడా? ముద్ర గుద్దారా? ఇక రిలీజ్ అవుతుంది. ప్రార్థన విన్నాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు, 3వ దినమున యెహోవా మందిరానికి ఎక్కి వెళ్ళాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు, ప్రభువుకి మహిమకరంగా జీవించాడు. ఈరోజు దేవా నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని మనం చేసిన కార్యాలను ఆయనకి చెబుతూ ఆయన దగ్గర నుండి అవార్డు రివార్డు పొందే యొక్క సామర్థ్యాన్ని, ఆ శక్తిని, ఆ ఉన్నతమైన స్థితిని కలిగి ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. ఏదో ఆచార సంబంధమైన
ఏదో సాంప్రదాయ సంబంధమైన మతపరమైనటువంటి భక్తి కాకుండా వాక్యానుసారమైన ఆత్మానుసారమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు కొరకు జీవిద్దాం, ఆయన సాక్షులుగా కొనసాగుదాం. అటువంటి గొప్ప కృపా కనికరం ప్రభు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం కలిగిన తండ్రి, చెప్పడని వాక్యానుసారం నీ కృపలోని దయలు అడుగులు ముందుకు వేటకు మహిళలకి సహాయము దయచేయమని. దేవా నన్ను చూడము, దేవా నన్ను అంగీకరించుము అని మాత్రమే కాకుండా, దేవా నన్ను జ్ఞాపకము చేసుకుని మనే ఆ ఉన్నతమైన స్థానములో మా ఆత్మీయ జీవితాలు ఉండడానికి సహాయం చేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, కార్యక్రమాన్ని స్పాన్ చేసిన సహోదరులు జేబీ గారిని, సహోదరి సలోమిని, తనకు ఇచ్చినటువంటి బిడ్డను, మరి కుటుంబాన్ని పరిస్థితులను మెరుగుపరిచి నీ కృపలో ముందుకు నడిపించమని యేసుపుని నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవిస్తున్న సదా ప్రభు మనకు తోడై ఉండి గొప్ప సాక్షి జీవితాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.